మా వల్లే పెట్టుబడులంటున్న కూటమి అప్పట్లోనే అన్నీ జరిగాయంటున్న వైసీపీ పెట్టుబడుల సదస్సుపై పొలిటికల్ రగడ కొనసాగుతోంది. జగన్ రాష్ట్రాన్ని నాశనం చేస్తే చంద్రబాబు రాష్ట్రానికి లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొస్తున్నారని కూటమి నేతలు తెలిపారు. అయితే కూటమి నేతల ఆరోపణలన్నీ అవాస్తవాలే అని కౌంటర్ ఇస్తున్నారు వైసీపీ నేతలు. వైసీపీ హయాంలో రాష్ట్రంలో ఉన్న పరిశ్రమలను కూడా జగన్ తరిమేశారని ఆరోపించారు మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. చంద్రబాబు సీఎం అయిన తర్వాత పారిశ్రామికవేత్తల్లో మళ్లీ నమ్మకం పెరిగిందని, అందుకే పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు. చంద్రబాబు మళ్లీ ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెంచుతున్నారన్నారు. 5 సంవత్సరాలు పరిపాలించిన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పరిశ్రమలు కూడా ఇక్కడి నుంచి తరిమేశారు. అంటే మన అమరాజా బ్యాటరీస్ కావచ్చు, అలాగే లూలు కావచ్చు, ఇవే అయితే ఆ రోజు పరిపాలన చేస్తున్న ముఖ్య వ్యక్తి ఒక యాటిట్యూడ్ తోటి ఇక్కడి నుంచి పరిశ్రమలు కూడా పారిపోయాయి. మళ్ళీ ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కోల్పోయిన ప్రభావాన్ని తిరిగి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ పెంచి మళ్ళీ అవన్నీ కూడా తిరిగి వచ్చేటట్టుగా చేయడం జరుగుతుంది. తాము చెప్పిన విషయాలన్నీ ఇప్పుడు వాస్తవ రూపం దాల్చుతున్నాయన్నారు బీజేపీ ఎంపీ సీఎం రమేష్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టుబడి పెట్టేవారిలో రాష్ట్రంపై నమ్మకం పెరిగిందన్నారు. జగన్ ప్రభుత్వం చేసిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే గాడిన పెడుతున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాల్లో ఏదైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో పాడు చేశాడో దాన్ని బాగు చేసుకుంటూ ముఖ్యంగా ఇక్కడ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దానికోసం ఈరోజు గవర్నమెంట్ చాలా ఇన్సెంటివ్స్ ఇచ్చి ఇనిషియేటివ్ తీసుకొని వాళ్ళందరినీ నమ్మకం కలిగించి సంవత్సరం పట్టింది. ఆంధ్రప్రదేశ్లో మనం సేఫ్గా ఉండొచ్చు, మళ్ళీ రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డి రాడు అనే నమ్మకం ఈరోజు కలిగిన తర్వాత ఈరోజు వస్తున్నాయి. విశాఖలో ఏర్పాటు కాబోతున్న డేటా సెంటర్తో పాటు అనేక పరిశ్రమలకు సంబంధించిన ఒప్పందాలు వైసీపీ హయాంలోనే జరిగాయన్నారు వైసీపీ నేత శ్రీకాంత్ రెడ్డి. టెక్నాలజీ పార్కులు, స్కిల్ యూనివర్సిటీల కోసం తమ హయాంలోనే భూ కేటాయింపులు చేశామన్నారు. ఆదాని గూగుల్ సెంటర్ దగ్గర నుంచి అనేక రంగాలలో దాని ఆధారాలతో సహా చూపించాం. గత ప్రభుత్వం ఏ రకంగా వైజాగ్లో ఆలోచన చేసింది డేటా సెంటర్ కోసం, గత ప్రభుత్వం ఏ రకంగా ఒప్పందాలు కుదుర్చుకునింది, ఒక్క ల్యాండ్ ఇచ్చేయడమే కాకుండా డేటా సెంటర్తో పాటు టెక్నాలజీ పార్కులు, స్కిల్ యూనివర్సిటీ అన్నటువంటిది డెవలప్ చేస్తే ఎంత మంచిగా ఉంటుంది అన్నటువంటిది జీవోలు ఇచ్చి కేటాయించినట్టు కూడా మనం అందరం చూసాం. ఒప్పందాలు కుదిరింది కూడా మనం అంతా చూసాం. పెట్టుబడుల విషయంలో ఏపీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఈ విషయంలో లోకేష్, చంద్రబాబులు గొప్పలు చెప్పుకుంటున్నారని విమర్శించారు. వైసీపీ హయాంలో కంపెనీలేవి రాష్ట్రాన్ని విడిచిపోలేదు అన్నారు. పరిగెత్తుకొస్తున్నాయి, ఎన్ని వచ్చినాయి పరిగెత్తుకుని లెక్కలు అట్టాగే వస్తాయి. లోకేష్ చెప్పే లెక్కలు ఇంకెక్కువ కూడా వస్తాయి. తక్కువ చెప్పాడేమో, ఊరిని డబ్బాలు కొట్టుకునే కార్యక్రమం రేపు ముందుగా సమ్మిట్ చూద్దాం. అదృష్టవశాత్తు గెలిచాడు ఆయన. 100 కబుర్లు చెప్తాడు, 100 మాటలు మాట్లాడతాడు, చేసేది మాత్రం శూన్యం. ఎయ్యి పారిపోలా మళ్ళీ వెళ్ళి బతినాటి తీసుకొచ్చుకునే కార్యక్రమాన్ని చేస్తున్నారేమో, అది మనకు తెలియదు. పారిపోయింది ఏంటి, వచ్చేది ఏంటి. దాదాపు 10 లక్షల కోట్ల పెట్టుబడుల సాధనే లక్ష్యంగా సిఐఐ సదస్సు నిర్వహిస్తున్నామని ఏపీ ప్రభుత్వం చెప్తుంటే చంద్రబాబు, లోకేష్ చెప్తోన్న అంశాల్లో వాస్తవం లేదని విమర్శలు గుప్పిస్తుంది వైసీపీ. నేతల మాటలు వింటుంటే రాబోయే రోజుల్లో పెట్టుబడులపై రాజకీయ రచ్చ మరింతగా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి.